మెగాస్టార్ చిరంజీవి అది ఎంత చిన్న టాలెంట్ అయినా ఎంత పెద్ద టాలెంట్ అయినా ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. సో ఆయన గురించి పుల్లెల గోపీచంద్ మాత్రం కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడనమాట. సో అంత గొప్ప వ్యక్తి గురించి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. సో ఖచ్చితంగా పుల్లెల గోపీచంద్ గారు అంటే మాక్సిమం తెలియని వాళ్ళు ఉండరు. కొంతమంది యువతకి ఈరోజు క్రేజీ సోషల్ మీడియాలో బతికే యువతకి ఆయన తెలియకపోవచ్చు, కానీ నార్మల్గా న్యూస్ పేపర్ చదివే వాళ్ళందరికీ ఆయన పరిచయస్తుడే. ఎందుకంటే బ్యాడ్మింటన్ రికార్డ్స్లో ఎంతో మందిని తయారు చేసి షైన్ చేసి మన దేశాని కోసం అని చెప్పి నిలబెడుతున్న వ్యక్తి ఆయన పుల్లెల గోపీచంద్. సో ఆయనకంటూ ఒక మంచి రికగ్నైజేషన్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన దగ్గర ఆయన అకాడమీలో ప్రాక్టీస్ అయ్యి మన హీరో సుధీర్ బాబు గారు ఒకప్పుడు బ్యాడ్మింటన్ చెలరేగిపోయారు అనమాట. సో మళ్ళీ సుధీర్ బాబు గారు ఆయన బయోపిక్ కూడా చేద్దామని అనుకున్న రోజులు ఉన్నాయి సినిమా పరంగా ఎవరైనా కథ తీసుకొస్తే. ఎందుకంటే ఆయన సూట్ అవుతాడు, ఆయన మొత్తం దగ్గర నుంచి చూసాడు కాబట్టి పర్సనాలిటీ అంతా. సో తర్వాత మళ్ళీ మన పివి సింధు గారికి ట్రైనింగ్ ఇచ్చింది ఆయనే. సో ఈ విషయాలన్నీ చాలా మందికి ఐడియా ఉంటాయి. సో కొంతమంది మన సోషల్ మీడియా ప్రపంచంలో బతికే వాళ్ళకి ఆయన ఎవరో తెలియకపోవచ్చు. సో ఆయన చిరంజీవి గారి గురించి చాలా మంచి మాటలు చెప్పారు అనమాట. అంటే చిరంజీవి గారు ఒక కళని గౌరవించే వ్యక్తి. సో ఆయనకి కళ బతకాలి అంటే ఆయన దానికోసం ఎంత స్టెప్ హెడ్ అయినా వెళ్తారు ఆయన. సో ఆయన వచ్చి ఈ ఒలింపిక్స్ లో ఇది ఎవరికైతే మన వికలాంగులకంటూ కొంత ఒలింపిక్స్ జరుపుతారనమాట. సో మనం నార్మల్ గా పరిగెడతాం, కొంతమంది వికలాంగులకి అలాంటి చేయాలని ఉంటుంది, వారి కోసం సపరేట్ కేటగిరీలో వాళ్ళకి ఫిక్స్ చేస్తారు. సో అయితే రీసెంట్ గా వాటిలో విజేతలుగా నిలిచిన వాళ్ళకి చిరంజీవి గారు వచ్చి ఆయన తరపున ఎంతో 3 లక్షలు 4 లక్షలు కాంట్రిబ్యూషన్ ఇచ్చి అది చేశారనమాట. సో ఆయన వచ్చి ఇలా ఇవ్వడం అనేది, వాళ్ళని ప్రోత్సహించడం అనేది, దానికి పుల్లెల గోపీచంద్ గారు ఇంప్రెస్ అయ్యి ఆయన ఒక వాయిస్ నోట్ వదిలేరు అనమాట. సో చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తిని ఆయనతో కలవడం, ఆయన్ని పలకరించడమే ఒక మంచి ఇది. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తిత్వం చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవుతారు. ఈవెన్ నాలాంటి వాళ్ళు కూడా నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అలాంటి వాళ్ళు ఎంతో మందిని ఆదర్శంగా తీసుకుని వచ్చాను. సో చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తి మేము చేస్తున్న దాన్ని పూనుకుని ఆయన వచ్చి ఆయన కాంట్రిబ్యూషన్ ఇవ్వడం అనేది నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన చేస్తున్నారు అంటే ఈ విషయం ఇంకొక ఎంతో మంది కోట్లాది మంది అభిమానులకు వెళ్తుంది ఆయన వల్ల. సో ఆయన చేశారు, ఆయన ముందుకు వచ్చారు అంటే మేము అనుకున్న దాన్ని ఏమంటారంటే, నువ్వు ఒకటి అనుకుంటావు, ఒక పట్టుదలతో ఒకటి అనుకుంటావు, వీళ్ళని 10 మందిని తయారు చేయాలి అని. నువ్వు తయారు చేసిన 10 మందిని ఒక చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తితో, అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప వ్యక్తితో వచ్చి ప్రోత్సహిస్తున్నారంటే నీ విషయం 10 మంది ఫ్యాన్స్ కి తెలుస్తుంది. సో మరి అందులోనూ చిరంజీవి గారు లాంటి వ్యక్తి వచ్చారు అంటే ఆయన 2 రాష్ట్రాల్లో కాదు ఇండియా వైడ్ గా చాలా అభిమానులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఆ వార్తాపత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇలా ఇచ్చారంట అని తెలుసుకుంటారు. సో ఖచ్చితంగా అప్పుడు ఆనకి పేరు వస్తుంది, ఆ పుల్లెల గోపీచంద్ గారి పేరు బయటకు వస్తుంది. సో మరి అది ఒక్క చిరంజీవి చేయబడింది అంటే ఎంతో మంది జీవితాలు మారిపోతాయి ఖచ్చితంగా. సో అదే విధంగా ఆయన కృతజ్ఞతగా ఒక వాయిస్ మెసేజ్ అయితే ఫ్యాన్స్ కి పంపించారనమాట. సో చిరంజీవి గారిని ఆయన కృషికి ఎప్పటికీ నేను అభిమాని అని చెప్పి ఖచ్చితంగా నిజంగా అలా పుల్లెల గోపీచంద్ లాంటి ఆయన కూడా మాట్లాడతామంటే ఆయన ఉన్న పొజిషన్కి సినిమాలను పట్టించుకుంటారు అంటే కనుక నిజంగా గ్రేట్ థింగ్ అది. సో అలాంటి వాళ్ళని చూసి మనం ఊరికే చూసి వదిలేకుండా మన వంతు మనం ఏం చేయగలం, అలాంటి వాళ్ళని ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకుని మన దేశానికి మనం ఎలా పేరు తేగలం అని చెప్పి ఆలోచిస్తే దాదాపు సగం మంది యువకులు ప్రయోజకులు అవుతారు.